ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు. హాయ్ హలో, నేనండి మీ అరుణాని. నేను ఈరోజు రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే స్వీట్ ఐటెం ఏదైనా ఉంది అంటే రవ్వ లడ్డూలండి. చాలా సులువుగా అయిపోతాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా నేనైతే ప్యాన్ వేడి చేసుకున్నాక ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి. అదే నేతిలో జీడిపప్పుని కిస్మిస్ని అయితే వేపేసుకున్నానమాట. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. రెండు కలిపేస్తే జీడిపప్పు వేగదు, కిస్మిస్ మాడిపోతుంది. మంచి గోల్డ్ కలర్లోకి వచ్చినాక పక్కకు తీసి అయితే పెట్టేసుకోవాలి. ఇందులోనే ఇంకొక 2 స్పూన్లు వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. నేనైతే ఒక 1/2 కేజీకి రవ్వ తీసుకుంటున్నాను, బొంబాయి రవ్వ అండి. ఈ రవ్వని గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఎంచుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. రవ్వ మొత్తానికి కూడా చక్కగా నెయ్యి అయితే పడుతుంది. మంట లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి. దగ్గర లేకపోతే అడుగు మాడిపోతుందండి. చాలా తొందరగా అయిపోయే స్వీట్స్లో ఏదైనా ఉంది అంటే రవ్వ లడ్డు పేరే చెప్పుకోవచ్చు. చాలా రుచిగాను ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా వేపుకున్న రవ్వలో రవ్వ ఏగే వరకు వేపుకోవాలండి. నేనైతే ఈలోపు ఇలాచీ తీసుకున్నానండి. ఇలాచీ ఒక్కటే పడదు కాబట్టి అదేనండి వేలకులు. కాస్త పంచదార కూడా వేసి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. వేలకుల్ని పంచదారని కలిపి మిక్సీ వేసుకున్నానండి. అంటే ఇలా అయితే తొందరగా పౌడర్ అవుతుంది. ఇలా పౌడర్ అయిందాన్ని నేనైతే వేపుకున్న రవ్వలో రవ్వ చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిందండి. రవ్వని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను, వేడిగా చల్లారడం కోసం. ఇప్పుడు వేలకుల పొడి కూడా వేసేసుకోవాలండి. పంచదార కూడా 1/2 కేజీకి 1/2 కేజీ పడుతుంది. నేను పంచదార కూడా వేసేసుకుంటున్నాను. పంచదార కూడా మిక్సీ వేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా వేసేసుకోవచ్చండి. రవ్వలో కలిసిపోతుంది. రవ్వ వేడిగా ఉంటుంది కాబట్టి రవ్వలో అయితే కలిసిపోతుంది అన్నమాట. పంచదార కూడా వేసేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోవాలండి. ఎక్కువ పట్టవండి పాలు, మనకి ఉండకి సరిపోయేలాగా. నేనైతే ఇప్పుడు కొంచెం రవ్వలో నెయ్యి కూడా వేసుకున్నానండి, ఒక 2 స్పూన్ల వరకు.
పంచదార, యాలకులు, నెయ్యి వేసుకున్నాను. మొత్తాన్ని కూడా కలుపుకోవాలి అడుగు వరకు కూడాని. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చుట్టేటప్పుడు ఒక్కొక్క దానికి అంటేలాగైనా చుట్టొచ్చు, ఇలా కలిపేసుకున్నా పర్లేదు. నేనైతే మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. పూర్తిగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలనైతే 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు అంతేనండి, సరిపోతుంది. కాస్త నేతితో తడి చేసుకొని మనం వేడి పట్టగలిగినంత వేడండి, లేదంటే కాసేపు చల్లారే వరకు ఆగొచ్చు. మరీ చల్లారిపోకుండా వేడి ఎంతైతే పట్టగలుగుతామో అంత వేడి పట్టేలాగా నేనైతే ఇంకా చూడడం స్టార్ట్ చేసేసుకున్నానండి. నేను పట్టగలిగిన వేడి. సైజ్ కూడా మన ఇష్టం అండి. ప్రతిదానికిను జీడిపప్పు, కిస్మిస్ వచ్చేలాగా చాలా చక్కగా నీట్గా చూసారు కదండి. ఇలా మొత్తం కూడా అన్నీ చుట్టేసుకోవాలి.